కావ్య అపర్ణ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళ ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతూ ఉంటుంది. దానిలో రాజురావు వచ్చేసరికి ఒక్కసారిగా కావ్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్య దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇక అలా వచ్చిన రాజు ఎదురుగా కావ్య ఉండి ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతూ ఉంటుంది రాజుని. రాజు అలాగ అడిగేసరికి హాస్పిటల్లో పడిగి ఉంటే కనీసం చూడడానికైనా రారా అని రాజు అయితే కావ్యను నిలదీస్తూ ఉంటాడు. దాంతో కావ్య అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది రాజుని కూడా. అసలు మీరు హాస్పిటల్లో ఉంటే నేను ఎందుకు చూడడానికి రావాలి? మీరెవరు? నాకు ఏమవుతారని నేను మిమ్మల్ని చూడడానికి రావాలి? కనీసం ఫోన్ అయినా చేసి మాట్లాడరా అంటే, మీరు ఫోన్ చేసినప్పుడల్లా రావడానికి నేను ఎవరిని? అసలు మీరు ఫోన్ చేస్తే నేను ఎందుకు రావాలి? మీకు నాకు అసలు సంబంధం ఏంటి? అసలు మీరు హాస్పిటల్లో ఉన్నా సరే ఎక్కడైనా సరే నాకు రావాల్సిన అవసరం కూడా లేదు. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి అనేసరికి ఒక్కసారిగా రాజు అయితే కావ్య మాటలకు షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి ఇంకా చూస్తున్నారు? వెళ్ళండి ఇక్కడి నుంచి అనేసి బయటికి దారి చూపిస్తూ ఉంటుంది చేయి చూపిస్తూ. దాంతో ఒక్కసారిగా రాజు అయితే ఏమీ మాట్లాడలేక అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్తున్న రాజుని చూసి కావ్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. కానీ తన కళ్ళల్లో ఉన్న కన్నీరు రాజు కనిపించకుండా మొహం తిప్పుకుంటూ ఉంటుంది. రాజు అయితే వెళ్ళిపోతూ ఇక కావ్య వైపే చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటాడు. అలా చూస్తూ రాజు అలా వెళ్ళిపోతూ ఉండడం చూసి కావ్యకు చాలా బాధగా అనిపిస్తున్న మొండిగా ఉంటుంది. ఇక రాజు కార్ స్టార్ట్ చేసే ముందు కూడా కావ్య వైపు చూస్తూ ఉంటాడు. అయినా కూడా కావ్య మొండిగా నిలబడి ఉంటుంది. దాంతో రాజు అయితే ఇంకేమీ చేయలేక స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోతున్న రాజుని చూసి కావ్యకి అయితే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇది రుజువు ప్రోమో. లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.